వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అమర్ బాగీని రెడీ అవ్వు బయటికి తీసుకువెళ్తాను అని అనడంతో బాగీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నా పొలంలో మొలకలు వచ్చాయని ఎగురుతూ ఎంతో సంతోషంగా ఫీల్ అవుతుంది బాగీ. రాథోడ్ ఎంత చెప్పినా అస్సలు వినిపించుకోదు. రాథోడ్ మాత్రం అయ్యో పిచ్చి పిల్ల, నీకేమీ తెలీదు, అక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే ఏమవుతుందోనని నేను భయపడుతున్నాను, నువ్వు మాత్రం ఇలాగే ఉంటున్నావు, ఎలా ఎలా అని చెప్పి పాపం బాధపడుతూ ఉంటాడనమాట రాథోడ్. ఇది ఇలా ఉండగా బాగీ డ్రెస్లో హ్యాపీగా రెడీ అయి వస్తుంది. అలా ఇంకా బాగీని చూసిన అమర్ ప్రేమగా బాగీ వైపు చూస్తూ ఉండిపోతాడు. ఇదంతా గమనిస్తున్న అరుంధతి మాత్రం చాలా చాలా జెలస్గా ఫీల్ అవుతూ ఉంటుంది. మనోహరి కూడా జెలస్గా ఫీల్ అవుతూ ఉంటుంది. అమర్ బాగీని డ్రెస్లో చూసి నువ్వు అచ్చం మీ అక్కలాగే ఉన్నావు అని అంటాడు. ఇంకా అలా చూస్తూ ఉంటుందన్నమాట బాగీ. వెంటనే తమాయించుకొని అదే మీ అక్క అంటే అరుంధతి అక్క, నా భార్య, నువ్వు చూడ్డానికి అచ్చం తనలాగే ఉన్నావు అని అంటాడు అమర్. ఇంకా అమర్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది బాగీ. మనసులో ఏవండి, మీరు నాకు ఇలాంటి కాంప్లిమెంట్ ఇచ్చారు, నా జీవితానికి ఇది చాలు అని చెప్పి పాపం అలా ఇంకా మాట్లాడుతూ మనసులో అనుకుంటుంది బాగీ వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది అరుంధతి. ఏంటో ఆయనతో ఇప్పుడు ఏం మాట్లాడాలో ఏంటో. బాగీకి ఇప్పుడు కనిపించినా వద్దులే, కనపడితే ఏదో ఒక ప్రశ్నలతో మళ్ళీ తినేస్తూ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, నేను ఎలా తెలుసుకోవాలి అని బాధపడుతూ ఉంటుంది అరుంధతి. చిత్రగుప్త అరుంధతి దగ్గరికి వస్తారు. ఏమిటి బాలిక, నీవు బ్రతికి లేకుండా ప్రాణాలు పోయాక కూడా నీలో ఈ మంట ఆవేశము ఇంకా ఇంకా కనబడుతూనే ఉన్నాయి అని అంటారు గుప్తా గారు. వాళ్ళిద్దరూ కలిసి బయటకు వెళ్తున్నారు. ఆయన బాగీని ఆయన మిస్ అమ్మని తనకు ఒప్పుకున్నారా, భార్యగా ఒప్పుకుంటున్నారా అని అడుగుతుందన్నమాట ఇంకా అరుంధతి. బాలిక, నీకు తెలియదు, ఇప్పుడు ప్రమాదం రాబోతుంది. నీ భర్త గురించి అందరికంటే నీకే బాగా తెలుసని నువ్వు చెప్తూ ఉంటావు. అలాంటిది నీ భర్త ఎందుకు ఇటులా చేసి ఉండాడో నువ్వు తెలుసుకోలేకపోతున్నావా? కానీ బాలిక, ప్రమాదం రాబోతుంది. ఆ ప్రమాదాన్ని ఊహించడం చాలా అంటే చాలా కష్టం. కాబట్టి నువ్వు నిబ్బరంగా ఉండాలి బాలిక. నువ్వు ఏది జరిగినా ఎక్కువగా బాధపడద్దు అని అంటారు గుప్తా గారు. మీరు ఏమంటున్నారు, నాకేమీ అర్థం కావట్లేదు అని అంటుంది అరుంధతి. ముందు నువ్వే చూస్తావు కదా బాలిక అని చెప్పి ఇంకా అలా బయలుదేరుతారు చిత్రగుప్త అండ్ అరుంధతి కూడా బాగీ అమర్ వెళ్తున్న ప్లేస్కి. ఇది ఇలా ఉండగా బాగీ అమర్ ఇద్దరు ఇంకా కార్లో అలా బయలుదేరుతారు. బాగీ మాత్రం ఆహా, అసలు ఈయన నన్ను బయటికి తీసుకువెళ్ళడమా, ఇది కళ నిజమా, ఏవండి అని పిలుస్తుంది. ఏంటి అని అంటాడు అమర్. నిజంగా మీరు నన్ను బయటకే తీసుకువెళ్తున్నారా లేకపోతే అని అంటుంది. ఇంకొకసారి గిచ్చమంటావా అని అడుగుతాడు అమర్. వద్దు, ఇందకటిదే ఇంకా నొప్పి తగ్గలేదు, నేను పాటలు పెట్టుకుంటాను అని చెప్పి ఇంకా మ్యూజిక్ పెట్టుకొని అలా ఎంజాయ్ చేస్తూ ఉంటుందన్నమాట బాగీ వైపు చూస్తూ ఉంటాడు అమర్. మిస్ అమ్మ, నేను నిన్ను చాలా రిస్క్లో పెడుతున్నాను, నువ్వు రిస్క్ని ఫేస్ చేస్తున్నావని నీకు చెప్పకపోతే అది ధర్మం కాదు. కాబట్టి కిందకి దిగిన వెంటనే పరిస్థితిని నీకు అర్థమయ్యేలా చెప్తాను అని పాపం అమర్ అయితే బాగీ వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు. ఏంటండి అలా చూస్తున్నారు, నేను మీకు అంత అందంగా కనబడుతున్నానా అని అడుగుతుంది బాగీ. ఒక్కసారిగా కార్ని భడేలని ఆపేస్తాడనమాట అమర్. వెంటనే ఇంకొక్కసారిగా ముందుకు పడిపోతుంది బాగీ. ఏంటండి కోపం వచ్చిందా అని అడుగుతుంది. లేదు, మనం చేరాల్సిన గమ్యం వచ్చింది అని అంటాడు అమర్. అవునా, ఎక్కడా అని కార్ కిటికీలో మిర్రర్లోండి చూసేసరికి ఇంకా చుట్టూ
పచ్చని తోటలు కనబడుతూ ఉంటాయి. ఇంకా పూల తోటలు, ఫ్లవర్స్ లైక్ రోజ్ గార్డెన్స్ లాంటివి కనబడుతూ ఉంటాయి. అదంతా చూసి ఒక్కసారిగా ఇంకా అలా స్టన్ అయిపోతుందనమాట. వెంటనే బాగి ఇంకా కార్ కిందకి దిగి అలా ఇంక అక్కడికి వస్తూ, వావ్ ఎన్ని పువ్వులున్నాయో, ఎంత బాగుందో అని చెప్పి చుట్టూ గిరగిరా తిరుగుతూ ఉంటుంది బాగి. అదంతా అమర్ ఇంకా చూస్తూ ఉంటాడు బాగి వైపు. ఏవండి మీరు నన్ను ఇక్కడికి అని అడుగుతారు. మిస్ అమ్మ, నీతో నేను ఒక విషయం చెప్పాలి అని అంటాడు అమర్. ఆయన నన్ను ప్రేమిస్తున్నానని చెప్తారా? లేదు, ఆయనకంటే ముందు నేనే చెప్పాలి అని. ఆగండి ఆగండి, ఒక్క నిమిషం, నేనే నీకు ఒక విషయం చెప్పాలి అని అంటుంది. అవునా, ఏంటది అని అడుగుతాడు అమర్. చెప్తానండి, చెప్తాను, ముందు మీరు కళ్ళు మూసుకోండి అని అంటుంది బాగి. ఎందుకు అని అడుగుతాడు. అబ్బా ప్లీజ్ అండి, ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి అని అంటుంది బాగి. ఇంకా కళ్ళు మూసుకుంటాడు అమర్. ఓకే, ఇప్పుడు 10 కౌంట్ చేయండి అని ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట బాగి. పాపం 10 కౌంట్ చేసి కళ్ళు తెరుస్తాడు అమర్. కళ్ళు తెరవగానే ఇంకా కార్ మిర్రర్ దగ్గర ఐ లవ్ యూ అని చెప్పి రోజ్ పెటల్స్తో రాసి ఉంటుందన్నమాట బాగి. ఏవండి, మీరు నన్ను ఎంతలా ప్రేమిస్తున్నారో నాకు తెలీదు, కానీ నేను మాత్రం మిమ్మల్ని చాలా చాలా ప్రేమిస్తున్నాను. నా ప్రేమ మీకు ఎప్పుడెప్పుడు అర్థమవుతుందా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. ఎందుకో తెలీదు, మిమ్మల్ని చూసినప్పటి నుండి మీతో సరిగ్గా మాటలు లేకపోయినా మనసులో మాత్రం మీరంటే తెలియని ప్రత్యేక అభిమానం. మీ పిల్లల్ని చూస్తే నాకు బాగా తెలిసిన దగ్గర వాళ్ళలాగా, వాళ్ళు నా పిల్లల్లాగే అనిపిస్తారు. ఏ జన్మబంధమో తెలీదు, మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ప్రేమ వస్తుంది. మీకోసం ఏదైనా చేయాలి అనిపిస్తుంది. మీరు నాకు ఐ లవ్ యూ చెప్పడానికే ఇక్కడికి తీసుకువచ్చారని నేను అనుకుంటున్నాను. అందుకే మీరు సరిగ్గా చెప్పలేరేమోనని నేనే మీకు ఈ విషయాన్ని చెప్పడానికి వచ్చాను. కాబట్టి నా ప్రేమని మీరు యాక్సెప్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఐ లవ్ యూ అండి. మీకోసం నేను ఏదైనా చేస్తాను. ఆఖరికి నా ప్రాణాలు ఇవ్వడానికైనా నేను సిద్ధంగా ఉంటాను అని ఇంకా అలా ఫ్లవర్ తీసుకొని అమర్కి ఐ లవ్ యూ చెప్తుంది బాగి. మిస్ అమ్మ, ముందు నేను చెప్పేది విను అని అంటాడు అమర్. ఇదంతా ఇంకా గమనిస్తూ ఉంటాడనమాట దూరం నుంచి అరవింద్ బాయ్. నీ భార్య నీకు ప్రపోజ్ చేస్తుంటే ఇద్దరు కలిసి డూయెట్ పాడాలనుకుంటున్నారా అమరేంద్ర? ఇప్పుడు ఖచ్చితంగా అది జరగదు, కావాలంటే చూస్తూ ఉండు అని చెప్పి ఇంకా గన్తో అలా అమర్ వైపు కాకుండా బాగి వైపు ఏం చేస్తూ ఉంటాడనమాట ఇంకా ఆ అరవింద్ బాయ్. ఇంకా పాపం బాగి కరెక్ట్గా అలా ఇంకా పక్కనే ఉంటుంది. ఇంకా అమర్ తన్ని వెంటనే పక్కకి తోసేస్తాడు. ఒక్కసారిగా బుల్లెట్ అనేది మిస్ఫైర్ అయిపోతుంది. రా రా బాగి అని చెప్పి ఇంకా అమర్ అండ్ బాగి ఇద్దరు పరిగెడుతూ వెళ్తూ ఉంటారు. చా మిస్ అయింది అని చెప్పి ఇంకా వాళ్ళని షూట్ చేయడానికి వెనకాల వెళ్తూ ఉంటాడనమాట ఆ అరవింద్ బాయ్. ఇంకా అరవింద్ బాయ్ కరెక్ట్గా వెళ్తూ ఉంటే పాపం ఒక స్టెప్ తగిలి, ఒక స్టోన్ తగిలి బాగి కింద పడిపోతుంది. లే లే మిస్ అమ్మ, రా బాగి అని చెప్పి ఇంకా బాగిని అలా ఎత్తుకొని తీసుకువెళ్తూ ఉంటాడనమాట అమర్. అమర్ వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది బాగి. ఇంకా అలా అతను కరెక్ట్గా అమర్ వైపు ఇంకా బాగి వైపు కరెక్ట్గా షూట్ చేద్దామనే టైంకి వెంటనే బాగికి ఆ బుల్లెట్ తగులుతుంది. ఇంకా బాగికి బుల్లెట్ తగలగానే ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు. ఒక్కసారిగా జరిగింది గుర్తు చేసుకుంటాడు. ఆ బుల్లెట్ యాక్చువల్లీ అమర్కి తగలాల్సిన బుల్లెట్, కానీ పాపం కావాలని దూరం నుంచి చూసి బాగి ఆ బుల్లెట్కి అడ్డుగా ఉంటుంది. ఇంకా బాగీకి ఆ బుల్లెట్ అనేది తగులుతుంది. ఇంకా వెంటనే పాపం చాలా ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది బాగి. మిస్సమ్మా మిస్సమ్మా అని గట్టిగా అరుస్తాడు అమర్. ఇంకా వెంటనే బాగి అయితే అలా కళ్ళు తిరిగి పడిపోయాగానే ఇటువైపు ఇంకా అమర్ అరేంజ్ చేసిన ఫోర్స్ అందరూ వచ్చేస్తారు. వచ్చి అరవింద్ బాయ్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఇంకా అలా అరవింద్ బాయ్ని తీసుకువెళ్ళి జైల్లో వేస్తారు. అదే టైంకి పాపం అమర్ అయితే అలా పరిగెట్టుకుంటూ వెళ్ళి ఇంకా బాగీని
హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తాడు. ఇంకా హాస్పిటల్కి అలా రీచ్ అవగానే ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటారనమాట బాగీకి. పాపం అమర్ చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడు. అరుంధతి వైపు చిత్రగుప్త చూస్తూ ఉంటారు. చూడు బాలిక, నువ్వు నీ బాధ్యతలని ఎంతో కొంత ఆ బాలికకి అప్పచెప్పినావు. కానీ ఇప్పుడు నేను ఇవ్వదలిచిన సలహా ఏమిటో తెలుసా? నువ్వు నీ పూర్తి బాధ్యతలని ఆ బాగీకి, మిస్సమ్మకి అప్పచెప్పుము అని అంటారు చిత్రగుప్త. గుప్తా గారు, నేను చెప్పాలని అనుకుంటున్నాను, కానీ నా మనసు ఎందుకో అని అంటుంది. చూడు బాలిక, ఇప్పుడు నీవు ఆత్మవు, ఎలాంటి చలనం లేని ఒక గాలివి. మనుషులకంటూ కోరికలు ఉండును, ఆత్మలకి కోరికలు ఉండును. కానీ నువ్వు చేసిన పుణ్యఫలితముల వల్ల ఇన్ని రోజులు నువ్వు భూమిపై ఉన్నావు. కానీ ఇప్పుడు నీ మనసుని మార్చే సంఘటన జరగబోతుంది బాలిక అని ఇంకా చిత్రగుప్త అలా చూస్తూ ఉంటారనమాట బాగీ వైపు అండ్ అమర్ వైపు. ఇది ఇలా ఉండగా బాగీకి బుల్లెట్ తగిలిందని తెలిసి మనోహరి అండ్ పిల్లలు అందరూ హాస్పిటల్కి రీచ్ అవుతారు. ఇంకా అమర్కి డాక్టర్ చెప్తారు. డాక్టర్ అమర్తో, సారీ సార్, బ్లీడింగ్ బాగా అవుతుంది, తను బ్రతకడం కాస్త కష్టం, ఇట్స్ వెరీ క్రిటికల్, కానీ కొన్ని గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేం అని అంటారు. ఒక్కసారిగా పాపం అమర్ షాక్ అయిపోతాడు. అక్కడే ఉన్న అరుంధతి కూడా ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. ఇంకా పిల్లలు అందరూ ఏడవడం మొదలు పెడతారు. కానీ మనోహరి మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎస్, నాకు కావాల్సింది కూడా ఇదే అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మనోహరి. ఇంకా పాపం అమర్ అయితే అలా దేవుడి విగ్రహం దగ్గరికి వస్తాడు. వినాయకుడి దగ్గరికి వచ్చి, స్వామి, మిస్సమ్మ చాలా మంచిది, తను ఎంత మంచి అమ్మాయి అంటే ఎప్పుడు ఎదుటి వాళ్ళ కష్టాన్ని కోరుకోదు, అందరూ సంతోషంగా ఉండాలనే కోరుకుంటుంది. నా పిల్లల్ని తన పిల్లలుగా చేసుకుంది, నా కోసం తన జీవితాన్ని త్యాగం చేసింది. నేను తాళి కట్టానని తను నాకు భార్యగా ఉంటూ నేను తనపై ప్రేమ చూపించినా చూపించకపోయినా, నేను తన్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా తను ఎప్పుడూ నా కోసం ఉంది. అలాంటి బాగీని తీసుకువెళ్ళిపోవద్దు, అలాంటి బాగీ నాకు కావాలి. ఆరు చనిపోయాక అదే ప్రేమ బాగీ కళ్ళల్లో నేను చూశాను. కానీ బాగీ కూడా ఇప్పుడు నాకు దూరం అయిపోతుందంటే ఎందుకో నా మనసు తట్టుకోలేకపోతుంది. దేవుడా, తన్ని నాకు దూరం చేయొద్దు అని చెప్పి చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఇంకా పాపం అలా ఏడుస్తూ ఉంటాడనమాట. కళ్ళ నుండి కన్నీళ్ళు వస్తూ ఉంటాయి అమర్కి. ఇంకా అరుంధతి అదంతా గమనిస్తూ ఉంటుంది. ఇంకా అరుంధతి గుప్తాతో, గుప్తా గారు, మీకు నేను ఎంతగానో బ్రతిమలాడుతున్నాను, ఒక్కసారి తన్ని బ్రతికించడానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి అని అడుగుతుంది. ఇంకా చిత్రగుప్తని, బాలిక తనకి చాలా ప్రాణాపాయ స్థితిలో ఉన్నది, కానీ ఒకే ఒక్క మార్గము ఉన్నది అని చెప్తాడు. చిత్రగుప్త, ఏంటది చెప్పండి అని చెప్పి ఇంకా పాపం అలా అడుగుతుంది ఏడుస్తూ అరుంధతి. బాలిక, తన్ని బ్రతికించగల శక్తి నేను నీకు ఇస్తున్నాను, కానీ నువ్వు తక్షణమే నాతో పాటు మా లోకానికి వచ్చేయాలి. ఈ షరతుపై మాత్రమే నేను నిన్ను ఆ బాలికకి ప్రాణం పోయగలిగే శక్తిని ఇవ్వగలను. చెప్పు బాలిక, ఈ షరతుకి నువ్వు ఒప్పుకుంటున్నావా అని అడుగుతారు చిత్రగుప్త. ఒక్కసారిగా పాపం అరుంధతి షాక్ అయిపోతుంది. అలా గుప్తా వైపు చూస్తూ ఉంటుంది. గుప్తా గారు, విధి విచిత్రమైన నాటకం ఆడడం అంటే ఇదేనేమో. నా ప్రశ్నలకి సమాధానం తెలిసేంతవరకు నేను పైకి రాలేనని నాకు రాజుగారు వరమిచ్చారు, కానీ మీరేమో ఈ ప్రశ్నకి సమాధానాలు తెలియకుండానే పైకి వచ్చేయమంటున్నారు. సరే, ఇప్పుడు నా ప్రశ్నలకి సమాధానం తెలుసుకోవడం కంటే నాకు మిస్సమ్మ ప్రాణాలే ముఖ్యం. కాబట్టి నేను మిస్సమ్మతో వచ్చేస్తాను. మిస్సమ్మని మీరు కాపాడగలరా? నేను మీతో వచ్చేస్తాను అని అంటుంది. పాపం అరుంధతి ఎమోషనల్గా, సరైన నిర్ణయం తీసుకున్నావు బాలిక,
వస్తున్నాను అని చెప్పి ఇంకా అలా బాగీ దగ్గరికి వెళ్తారు చిత్రగుప్త. బాగీకి కరెక్ట్గా అప్పుడే ఇంకా హార్ట్ అలా టక 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 కొట్టుకుంటున్నప్పటికీ ఇంకా ఓం అని చెప్పి ఒక మంత్రం వేసి అలా ఇంకా మళ్ళీ తిరిగి ఆయుష్ పోస్తారు బాగీకి చిత్రగుప్త. ఇంకా బాగీ ఒక్కసారిగా కళ్ళు తెరుస్తుంది. కళ్ళు తెరిచి అలా ఇంకా అమర్ వైపు చూస్తూ ఉంటుంది. అమర్ బాగీతో మిస్సమ్మ 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 డాక్టర్ డాక్టర్ మిస్సమ్మ కళ్ళు తెరిచింది అని అంటారు. అవునా అని చెప్పి వెంటనే డాక్టర్ వచ్చి చెక్ చేస్తారు. డాక్టర్ చెక్ చేశాక వావ్ ఇట్స్ ఎ మిరాకిల్, తన్ని కొన్ని గంటల వరకు మేము కోలుకోలేదు, అసలు తన మ్యాటర్ కూడా ఏంటో చెప్పలేకపోయాం, కానీ ఇప్పుడు తన్ని ఇలా చూస్తుంటే మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మీ పవర్ఫుల్ ప్రేయర్స్ అనేవి తన్ని కాపాడాయి అని చెప్పి ఇంకా హ్యాపీగా తన్ని డిశ్చార్జ్ చేయొచ్చు అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారనమాట డాక్టర్. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట అమర్. మిస్సమ్మ మిస్సమ్మ అని చెప్పి ఇంకా అమర్ అయితే బాగీని హక్ చేసుకుంటాడు. ఇంకా బాగీ అలా అమర్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది. మిస్సమ్మ, నేనంటే నీకు ఇష్టమని తెలుసు, నేనంటే నీకు అభిమానం అని నాకు తెలుసు, కానీ నా కోసం ప్రాణాలు ఇచ్చేంత ప్రేమ నీలో ఉందని నాకు తెలీదు మిస్సమ్మ, తెలీదు. ఒక ప్రేమని స్వీకరించే మనసు లేనివాడికి ప్రేమించే హక్కు కూడా లేదు. నేను ఆరుని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను, తను నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, కానీ నువ్విచ్చే ప్రేమని నేను వదులుకోవాలనుకోవటం లేదు. జీవితాంతం నిన్ను సంతోషంగా చూసుకునే బాధ్యత నాది మిస్సమ్మ, నాది. ఇకపై నిన్ను ఆరులా చూసుకుంటాను అని పాపం అమర్ అయితే బాగీని హక్ చేసుకుంటాడు. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అరుంధతి, బాగీ, చిత్రగుప్త. మనోహరి మాత్రం చాలా డల్గా ఫీల్ అవుతుంది. అదే టైంకి ఇంకా చిత్రగుప్త, సరే బాలిక, నువ్వు నాకు ఇచ్చిన మాట ప్రకారం నువ్వు నాతో పాటు మన లోకానికి రావాలి, వచ్చేదవా అని అడుగుతారు. వస్తాను గుప్తా గారు, వస్తున్నాను అని చెప్పి పాపం అలా ఇంకా పైకి వెళ్ళిపోతూ ఉంటుంది అరుంధతి. కానీ ఒకే ఒక్క కోరిక అని అంటుంది. ఏంటి బాలిక అని అడుగుతారు. ఒక్కసారి మా ఆయన్ని నాకు చూడాలనిపిస్తుంది అని పాపం అమర్ దగ్గరికి వెళ్ళి అమర్ని ఫోర్ హెడ్ పై కిస్ చేస్తూ, ఏవండి మీరు నాపై ప్రేమని మిస్సమ్మపై షిఫ్ట్ చేశారు, నాకు చాలా సంతోషంగా ఉంది. నేను చనిపోయానని మీరు అనుకుంటారేమో, కానీ ఎప్పటికీ నేను బ్రతికే ఉంటాను, మిస్సమ్మలా బ్రతికే ఉంటాను అని ఇంకా పాపం అలా వెళ్ళిపోతూ ఉంటుంది అరుంధతి. అరుంధతి వైపు ఇంకా ఒక్కసారిగా అలా చూస్తాడనమాట అమర్. తనకేదో ఫీలింగ్ లైక్ గాలి వచ్చినట్టు అనిపించడంతో ఇంకా అలా పాపం అరుంధతి యమలోకానికి వెళ్ళిపోతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.